తొలి భారత సైన్యం, తొలి భారత ప్రధాని కనాలా, తొలి భారత అధినేత కనాలా, ఇన్ని రోజుల తర్వాతన నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. తొలి భారత సైన్యం, మలి భారత సైన్యం ఏంటంటావా? ఇవాళ ఉన్న ఇండియన్ ఆర్మీ కంటే ముందే నిజమైన భారత సైన్యం అదే ఇండియన్ నేషనల్ ఆర్మీ, INA. భారత స్వతంత్ర సముపార్జన కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి సైన్యమే. ఆయుధాలతోనే యుద్ధం చేసేవాళ్ళు. ఆ రోజున నాజీ నియంత హిట్లర్ సహకరిస్తానన్నాడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. తను గెలిచుంటే గనక ఆ రోజున బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ చంపడానికి ఇతనికి పూర్తి శక్తినిచ్చి పంపించేవాడు. అతను ఓడిపోవడం, ఇది నష్టపోవడం జరిగింది. భారత స్వతంత్రం కాస్త ఆలస్యమైంది. అది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్తో కలిసి పనిచేసినటువంటి వెటరన్ మాధవన్ పిళ్ళై తాజాగా నేషనల్ వార్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించారు. ఆయన వయసు 100 సంవత్సరాల ఆయన. నేతాజీ సుభాష్ చంద్రబోస్కున్నటువంటి సైన్యాధికారి అన్నమాట ఆయన.